ఓకే, రైట్. మరీ తల్లిని గౌరవించడం తప్పరట. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి. మరీ తల్లి ఏంటండి, ఎవరావిడ? దేవుని యొక్క తల్లిగా ఆవిడ కనపడుతుంది. ఆవిడ గర్భం నుంచి ప్రభువు పుట్టాడు. పుట్టినప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ కదా. మరేం తల్లి మనం గౌరవించాలి. నాట్ ఓన్లీ మరియం తల్లి, ప్రతి తల్లిని గౌరవించాల్సిందే. అది హైందవ తల్లి అయినా, లేకపోతే క్రైస్తవ తల్లి అయినా, ఇస్లామిక్ తల్లి అయినా, ఎవరైనా, అది యేసు ప్రభు తల్లి అయినా, లేకపోతే ఇంక ఏ తల్లైనా, తల్లిని మనం గౌరవించాలి. తల్లిదండ్రుల్ని గౌరవించి సన్మానించమన్నాడు దేవుడు. యేసయ్య అలాగే మరియ తల్లిని కూడా మనం గౌరవించాలి. ఆవిడ తల్లిగా గర్భం ఇచ్చింది, గర్భము ద్వారా జన్మనిచ్చింది. ఆయన ప్రభు 33 సంవత్సరములు వాళ్ళ దగ్గర పెరిగాడు కుమారుడుగా. ఆయన కూడా వాళ్ళ తండ్రితో, యేసేపు తండ్రితో కలిసి వడ్రంగి పనులు చేశాడు. అలాంటి తల్లిని పట్టుకుని ఈ రోజున దౌర్భాగ్యులుగా మాట్లాడుతున్నారు అనేక పాస్టర్లు. ఇట్ ఇస్ రాంగ్. ఈ రోజున అరే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ఆ పొరుగు వారిలో మరీ తల్లి కూడా ఉంటది. అదే నువ్వు సత్యం తెలుసుకుంటా. మరియ కూడా దేవుడికి గర్భం ఇచ్చిన ఒక తల్లిగా ఉన్నప్పుడు వి షుడ్ రెస్పెక్ట్. మరియమ్మ గారిని మనం రెస్పెక్ట్ చేయాలి. అలాగని దేవుడిగా పూజించకూడదు. ఆవిడ దేవత కాదు, ఆవిడ దేవుడు కాదు. కానీ యాజ్ అ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్.